మా ఊరి వంటలకి స్వాగతం. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడానికి టైం ఇవ్వట్లేదురా. డే 162 ఆఫ్ ప్రిప్ సిరీస్. కడుపు ఖాళీ కాకుండా వెయిట్ వచ్చేసి 61.05. ప్రీ వర్కౌట్ మీల్ కింద 300 గ్రామ్ రైస్ తినేసి మనం జిమ్కి వెళ్ళిపోయాం. అండ్ ఈరోజు మన చెస్ట్, షోల్డర్ అండ్ ట్రైసెప్. సో ఇంకా మనకి 2 వీక్సే ఉంది కాబట్టి మనం అయితే ఇంటెన్సిటీ పెంచాం. నెక్స్ట్ ఏమో ఫ్లాట్ బెంచ్ ప్రెస్. షోల్డర్కి ఈ వేరియేషన్ చేసేసి ఈ వేరియేషన్ అయితే చాలా బాగా పడుతుంది షోల్డర్కి అయితే. అసలు ఈరోజు మనం జిమ్కి వెళ్ళిందే లేట్గా అండ్ మనం డైలీ వీడియోస్ రికార్డ్ చేయాలి అండ్ చాలా కష్టమైపోతుంది. డైలీ జిమ్లోనే 3 hours దాకా స్పెండ్ చేస్తున్నాం. సో లాస్ట్లీ ట్రైసెప్కి అయితే ఒక వేరియేషన్ చేసేసి అండ్ మనం అయితే ఇంటికి వెళ్ళిపోయాం. ఈరోజు మన ప్రతి మీల్ అయితే చూపిస్తాం మనం ఏమేమి కుక్ చేస్తామో చూడండి. గైస్ కమెంట్స్లో అయితే ఫైబర్ ఏది, వెజీస్ ఏవి అని అడుగుతున్నారు, చూడండి. సో ఫస్ట్లో అయితే నేనైతే వెజీస్ అన్ని బాయిల్ చేసుకొని తినేవాడిని అండ్ తిని బోర్ కొట్టిందని మనమైతే ఎగ్ కర్రీలో కలుపుకుంటున్నాం. ఎవరైనా మిమ్మల్ని ఎందుకురా అన్ని గుడ్లు తింటానో అడిగితే ఇదొక్క మాట చెప్తాను, ఓపెన్ చేయైతే. అండ్ ఇదైతే లాస్ట్కి జొన్న పిండి అన్నమాట. ఎందుకంటే దాంట్లో కార్బ్స్ ఉంటాయి, క్యాలరీస్ ఉంటాయి, ప్రోటీన్ మోడరేట్గా ఉంటుంది కాబట్టి నేను ఇది ప్రిఫర్ చేస్తాను. మెయిన్ థింగ్ వచ్చేసి దీంట్లో అయితే కార్బ్స్ అనేవి చాలా హై ఉంటాయి అండ్ బాగుంటుంది. సో ఇది మన సెకండ్ మీల్, ఎందుకంటే ఫస్ట్లో మనం ప్రీ మీల్ తీసుకున్నాం కాబట్టి. అండ్ ఇది మన థర్డ్ మీల్, ఎగ్ రైస్. ఫోర్త్ మీల్ వచ్చేసి 2 బాయిల్ ఎగ్స్. సమ్మర్లో ఇది లేకుండా ఎలా అబ్బా. అండ్ 5th మీల్ వచ్చేసి సోయా. అండ్ 6th మీల్ వచ్చేసి మళ్ళీ ఎగ్ రైస్. సిగ్గుండాలిరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు. నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు. యుద్ధమే నాగిద్దేమో కానీ మన మీల్స్ ఆగవు. సో ఇది మన లాస్ట్ మీల్. సో ఈరోజు కింద ఉంటా బై పీస్. పెద్దోడే ఫాలో కొట్టేశాడంట. ఎందుకు కొట్టాడు? ఫాలో అని ఏదో అన్నాడంట, కొట్టాడు. ఏంటి? ఫాలో ఏదో అన్నాడంట, కొట్టాడు.